హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అత్తగారి కథలు రిటర్న్ బై భానుమతి రామకృష్ణ గారు. ఇవాళ అత్తగారి కథల్లో అత్తగారు అష్టావధానంలో నెక్స్ట్ పార్ట్ చూద్దాము. మా అత్తగారు పద్య పుస్తకం మూసేసి, ఒరే నువ్వేసే దొంగ వేషాలకి నేను లీవు ఇవ్వను, ఈరోజు ఇంట్లో శుభకార్యం కూడా ఉంది అన్నారు. శుభకార్యం అనేసరికే మళ్ళీ వాడు ఏడుపు మొదలుపెట్టాడు. చిచి చిచి, ఏమిట్రా ఇది అపశకునంలాగా. వెంటనే గోలగోలగా అరిచాయి మా ఇంటి ముందు పూల చెట్లల్లో ఆనందంగా విహరిస్తున్న 4 గాడిదలు. వాటిని చూసి మా అత్తగారికి ఒళ్ళు భగ్గుమంది. ఆ వెధవ రాకుండా కాంపౌండ్లోకి గాడిదల్ని తోలాడు. ఇందుకే ఇరుగు పొరుగు అన్నారు, చాకలి మంగలి ఇంటి వెనకాల చేరితే ఇట్లాగే ఉంటుంది లక్షణం అని చాకలి వాడి మీద మండిపడుతూ గాడిదల్ని తరిమేశారు. ఆ కోపంతోనే ఇంకా ఏడుస్తున్న పట్టాభిని పని మానేసి పొమ్మని జీతం ఇచ్చేసి పంపించేశారు. సాయంకాలం పిల్లని చూడ్డానికి పిల్లవాడు అతని చెల్లి తల్లి వచ్చారు. కతికితే అతకదన్న సామెతను అనుసరించి ఆ వచ్చిన వాళ్లకు మా అత్తగారు పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వాల. లక్ష్మీ నరసింహమ్మను తీసుకొచ్చి పిల్లాడికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చోబెట్టారు మా అత్తగారు స్వయంగా. అంతే, పిల్లవాడు లేచి నిలబడ్డాడు. హాల్లో తగిలించిన ఫోటోలు పెయింటింగ్స్ చూడటం మొదలుపెట్టాడు. మా అత్తగారు అయోమయంగా నా వైపు చూశారు. పిల్లవాడి తల్లి చెల్లెలు కూడా లేచి నిలబడి వెళ్ళొస్తాం అన్నారు. పిల్లలు నచ్చినట్టేనా అని అడిగారు మా అత్తగారు. పాపం ఆవిడికి ఏం చెప్పాలో తెలియక కాసేపు అవస్థపడ్డది. నచ్చడానికి ఏముంది కానీ, ఏ సంగతి పిల్లవాడిని కనుక్కుని మీకు చెప్తాను అంటూ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పిల్లవాడితో సహా వెళ్ళి కారులో కూర్చున్నారు. మా అత్తగారు నరసింహమ్మ తల్లి ఒకరినొకరు చూస్తూ నిలబడిపోయారు. కాసేపటికి నరసింహమ్మకు ఒక కోరిక కలిగింది. పక్కనే ఉన్న స్టూడియోకి వెళ్ళి షూటింగ్ ఎట్టా ఉంటుందో చూడాలని ఆ పిల్ల కోసం మా అత్తగారు నన్ను కూడా రావాలన్నారు. షూటింగ్ చూడటానికి నలుగురం బయలుదేరాం. స్టూడియోకి వెళ్ళాం. ఏదో పెద్ద భవనం లాంటి దాని ముందు జనం గుంపులుగా నిలబడి జమీందారు గారికి జై అంటూ చేతులెత్తి అరుస్తున్నారు. చాలాసేపు వాళ్ళనే చూస్తూ కూర్చున్నాం. పెద్ద యాక్టర్లు ఎవరూ లేనట్టుందేం, ఏం ఫిల్మ్ ఇది, ఈ గుంపుతో ఎంతసేపు తీస్తున్నారంటూ విసుక్కున్నారు మా అత్తగారు. ఉన్నట్లుండి గుంపులో ఎవరినో పసిగట్టారు మా అత్తగారు. పట్టున నా చేతి మీద కొట్టి చెవి దగ్గరకు వచ్చి చెప్పారు, ఒసేవ్ అటు చూడు, ఆ గుంపులో మన చాకలాడు వేషం కట్టాడే అడుగో, వాడి పక్కనే మన పని వెధవ పట్టాభి కూడా ఉన్నాడు చూడు అని ఆమె చేయి చూపుతుంటే పలకాయించి చూశాను. నిజమే, చాకలివాడు పట్టాభి ఇద్దరు మగనాకింత పౌడర్ పూసుకుని వాళ్ళ బట్టల్లోనే జాలీగా సిగరెట్లు తాగుతూ ఏవో కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు ఈ ప్రపంచాన్ని మర్చిపోయి. హారి దొంగ వెధవల్లారా, చూసావటే, అందుకే ఈ వెధవలు పని ఎగ్గొట్టారు. సినిమాల్లో వేషాల కోసం వచ్చి పొట్ట జరక్క ఏదో పనిలో చేరుతుంటారు. ఇట్లా అయితే మనకింక పని వాళ్ళు ఏం దొరుకుతారు, మన ఇంటి పాచి పని మనం చేసుకోవాల్సిందే అని మా అత్తగారు అంటుంటే గుంపులోంచి గాడిద అరిచింది. మా అత్తగారు ఆశ్చర్యపడిపోతూ, వాడే కాదే, వాడి గాడిద కూడా వేషం కట్టింది, బాగానే ఉంది షూటింగ్, ఈ గాడిదల్ని చూడటానికే మనం వచ్చింది, పదండి పోదాం అంటూ బయలుదేరారు మా అత్తగారు. నరసింహమ్మ మద్రాసు బీచ్ చూడాలని ఉబలాట పడ్డది. కారు బీచ్ వైపుకు పోనిమ్మన్నారు డ్రైవర్ని మా అత్తగారు. కారు బీచ్ రోడ్లోకి పోతోంది. సడన్ గా మా అత్తగారు వెనక్కి తిరిగి చూసి కారు ఆపమన్నారు. మేమంతా తిరిగి చూసాం. నరసింహమ్మను చూడడానికి వచ్చిన పెళ్లి కొడుకు ఎవరో అందమైన అమ్మాయితో కులాసాగా కబుర్లాడుతూ నడుం చుట్టూ చేయేసి నడిపించుకుంటూ పోతున్నాడు. చూడముచ్చటగా ఉన్నారు వాళ్ళిద్దరూ నడుస్తుంటే. నరసింహమ్మ తల్లి కోపంతో ముఖం ఇంకోవైపు తిప్పుకుంది. మా అత్తగారు తన ముఖం నా వైపు తిప్పారు. తక్షణం నా ఎక్స్ప్రెషన్స్ మారింది. ఇది ఫ్రెండ్స్, అత్తగారి కథలు రిటర్న్ బై భానుమతి రామకృష్ణ గారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.